తెలుస్తున్నానండి. ఈరోజు ఈ యొక్క ఇచ్చినటువంటి యొక్క ప్రశస్తమైనటువంటి సమయములో ఒక మంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. నేటి యొక్క వాక్య ధ్యానాంశం లోపల లోపాలు అనేటువంటి అంశం మీద పరిశుద్ధ లేఖనాలను పరిశోధించుకొనుచు దేవుడిని మనము ఆరాధించుదాము, ఆయనకు శరణ కోరదామండి. వాక్య పేరు లోపల లోపాలు. సరే, దేవుడు మనలందరినీ కూడాను సంపూర్ణ ఆయురోగ్యములతో, చక్కని జ్ఞాన వివేకములతో దేవుడు అనాది నుండి, అనగా మన యొక్క ఆది తల్లిదండ్రుల దగ్గర నుంచి అందరినీ కూడాను దేవుడు మనల్ని యథార్థవంతులుగా ఆయన మనలను దింపచేశారు. అయితే మరి మన లోపల ఈ లోపాలు ఎందుకు వస్తున్నాయి అని మనము ఈ సమయం ముందు ఆలోచన చేసినట్లయితేనండి, మనము ప్రసంగి గ్రంథాన్ని చూద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దామండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, గాని వారు వివిధమైన తంత్రములను కల్పించి ఉన్నారు. చూసారండి, మన లోపాలు అనేటువంటివి ఎందుకు కలుగుతున్నాయి అని మన యొక్క ప్రశ్న. అయితే ఆ ప్రశ్నకు సమాధానము, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించ గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తోంది. అయితే ఆ యొక్క తంత్రములు అనగా లోపల లోపాలు మన యొక్క జీవితాల్లో కలుగుచున్నవి. ఆ కలుగుచున్నటువంటి లోపాల వలన మనము మన హృదయాలలో ఏర్పరచుకునేటువంటి ఆ యొక్క తంత్రాల వలన ఏమండే ఈ యొక్క లోపములు అనగా కష్టములు, శోధనలు, సమస్యలు మనకు వస్తున్నాయని ఈ యొక్క వాక్య ప్రకారంగా మనము ధ్యానించవచ్చు. మరి అవి ముఖ్యముగా ప్రధానముగా ఎలాగుంటావి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, యోహాను రాసిన మొట్టమొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందామండి. చదవండి సహోదరి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూసారండి, అక్కడ మనము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29లో మనం చూసినట్లయితే, దేవుడు మనల్ని యథార్థవంతులుగా పుట్టించారని, అయితే వారి లోపల తంత్రములను వారు ఏర్పాటు చేసుకున్నారని ప్రసంగి ద్వారాగా
అనగా జ్ఞాని అయిన సొలొమోను ద్వారాగా దేవుడు మనకు అక్కడ చెప్పి ఉన్నారు. ఇక్కడ తన యొక్క ప్రియ శిష్యుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారి చేత వ్రాయించినటువంటి ఈ యొక్క పత్రికలో ఏమున్నాయండి? లోకములో ఉన్నదంతా కూడాను శరీరాశయం, నేత్రాశయం, జీవపు డంబము అని చెప్పటం కూడా కాకుండా మళ్ళీ ఇక్కడ దేవుడు వివరణ ఇచ్చారు. అదేమిటంటే తండ్రి వలన పుట్టినవి కావు, అంటే ఇవి దేవుని వలన ప్రవేశపెట్టబడినటువంటివి కాదట. మరి ఎలాగా? అవి లోక సంబంధమైనవే. అంటే ఈ లోకములో మరి ఒకరిని చూసి ఒకరు ఏమండి ఈ విధముగా ఏం చేస్తున్నారండి? నేత్రాశయం, జీవపు డంబమును ఏమండి అదే విధంగా శ్రీరాశిను వాటి వైపు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఇష్టపడుతున్నారు, వాటి వైపున ఆ చిక్కుల్లో పడిపోతున్నారు కదండి. అందువలన ఏం జరుగుతుందండి? మన యొక్క నేటి యొక్క వాక్య ధ్యానాంశం యొక్క పేరేంటండి? లోపల లోపాలు. ఈ లోపల లోపాలు మనకు ఎందుకు కలుగుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఏమండి వీటన్నిటికీ ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఒక కారకుడు ఉన్నాడు. వాడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 711వ పేజీ అండి, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాము. 711వ పేజీ యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15-16 వచనాలను ఈ సమయం మందు ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 15-16 వచనాలండి. 711వ పేజీ చదవండి అమ్మా. చదువుతాను. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపం నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపం చేయించి వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయం పర్వాలేదమ్మా, చాలు. చూస్తారు ఇక్కడ మనము ఏ టాపిక్ అయితే తీసుకున్నామో ఏమండి, ఏ యొక్క అంశాన్ని ధ్యానాంశం వాక్యాన్ని మనం తీసుకున్నామో దానికి కావలసినటువంటి వాక్యము మనము చదివేటువంటి ఆ యొక్క వచనాల్లో కనిపించాలి. లేకపోతే నాకు అంతగా అది ఇష్టమైనటువంటిదే ఉండదు. చూసారా, మీరు గమనించండి. ఇక్కడ ఏముందండి? అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచూ వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీ ఉండకుండా నేను అపవిత్రపరిచి ఆశ్రయముగా ఉన్న కేరుబు కాలుతున్న రాళ్ల మధ్యను నీవెక్కును సంచరవు నిన్ను నాశనము చేసేతనే అని దేవుడు చెప్పుచున్నారు. ఈ యొక్క వాక్యాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇది ఎవరి గురించి చెప్పబడింది అని ఆలోచన చేసినట్లయితే ఇంకెవరండి? వాయుమండల అధిపతి, అబద్ధములకు జనకుడు, సర్వనాశనానికి వినాశనానికి కారణభూతుడు అయినటువంటి ఆ యొక్క లూసిఫర్ అయినటువంటి ఆ యొక్క అపవాది, టోటల్ గా చెప్పాలంటే సైతాన్ కదండి. వాడి గురించి ఈ యొక్క వాక్యము చెప్పబడింది. మరి అతనులు ఆ రకంగా కలిగినటువంటి ఆ లోపల కుట్ర, ఆ లోపల పాపము అనేటువంటిది అతనిలో ప్రవేశించి అతనిలో జనించి అతనిలో పుట్టినటువంటి విషయం మనము ఈ సమయం మందు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమంటే వాడిలో కలిగినటువంటి లోపల ఆ పాపమైనటువంటి ఆ యొక్క కుట్ర బుద్ధిని వాడు అక్కడితో ఆపుకున్నాడా? ఏమండి మీకు తెలుసు. ఏమండి ఏం చేస్తాడు? తన యొక్క సహచరులు అయినటువంటి ఇతర దేవదూతలు, 3వ వంతు దేవదూతల్ని తన యొక్క గ్రూపులో వాడు కలుపుకొని వారితో కలిసి దేవుని చేత వాడు గెంటి వేయబడినటువంటి వాడు ఆ యొక్క లూసిఫర్, అతని యొక్క అనుచర గణం కదండి. అయితే అంతటితో అతగాడు ఊరుకున్నాడండి. ఊరుకోకుండా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏదైనా తోటలో
దేవుడు తన యొక్క స్వహస్తములతో మన యొక్క తొలి మానవులను సృజించినటువంటి ఆ యొక్క పవిత్ర దంపతులైనటువంటి ఆదాము అవ్వగారి దగ్గరికి మరి ఆ యొక్క సాతానుడు వచ్చి ఏం చేశారండి? అతడు వచ్చి ఏం చేశారు? ఇది మనకు తెలిసినటువంటి విషయమే, కానీ కావాలని ఇక్కడ మనము తెలుసుకోవాలి. అదేమిటయ్యా అంటే, ఇది నిజమానడి. ఈ యొక్క ఆది కాండంలో మనం చూసినట్లయితే మన యొక్క ఆది తల్లి ఆ యొక్క పండుని ఎందుకు తినకూడదు అని ఆమె ఆలోచన చేస్తూనే ఉంది. ఏమండి? ఆమె చేస్తున్నటువంటి ఆ యొక్క ఆలోచనను, అత్యాశను గమనించినటువంటి అపవాది ఏం చెప్పాడండి? వచ్చి ఇది నిజమా అని మాత్రమే అడగటం, ఇది తినకూడదని దేవుడు చెప్పాడా? తింటే మీరు చనిపోతారా? చనిపోతే ఇది తిన వెంటనే మీరు చచ్చిపోతారని చెప్పాడా? ఇది మీరు చావనే చావరు ఇవన్నీ చెప్పాడు కదండి. మీకు మంచి వాక్య పరిజ్ఞానం దేవుడు ఇచ్చాడు కదండి. అయితే ఇక్కడ మనకు కావాల్సినటువంటి అంశం ఏమిటాయి అంటే, సాతానుడు మన యొక్క అవతో ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏమిటాయి అంటే, ఆది కాండము 3వ అధ్యాయము 5-6 వచనాలని చదివితే మనకు తెలుస్తుందండి. చదువుతారమ్మా? 3వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. ఎలా అనగా, మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. చాలండి. చూసారా? ఇక్కడ ఈ యొక్క సాతానుడు యొక్క వల లాజిక్ ఏమిటయ్యా అంటే, ఏమండి, ఆ యొక్క ఆది తల్లి యొక్క మనసులో ఏమండి ఒక లోపల ఒక కుతంత్రాన్ని, ఒక తంత్రమును ప్రవేశపెట్టాడు. అదేమిటయ్యా అంటే, ఈ యొక్క పండుని మీరు తిన దినమందు మీరు దేవతల వలె అగుదురు. చూసారండి? ఆ మాటకు మన యొక్క ఆది తల్లి పడిపోయింది వాళ్ళలో. ఈ యొక్క మీరు దేవతల వలె అయిపోతారో అని ఎప్పుడైతే చెప్పాడో ఆ యొక్క సాతానుడు, మన ఆది తల్లి ఆ యొక్క మాటకు ఆమె లోనైపోయింది. చూసారా? అందుకనే మనుషులు సాధారణంగా ఈ భూలోకములో మరి లోపల లోపాలకు గురి చెందటానికి, పతనావస్థకి చేరటానికి, వారి నాశనాన్ని వారే తెచ్చుకుంటానికి ఈ లోకములో ప్రధానంగా 3 అంశాలు ఉన్నాయని మన యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, మేధావులు, జ్ఞానులు చెప్పేటువంటి మాట ఏంటో తెలుసా అండి? కీర్తి, కాంత, కనకం. ఈ మూడిటిని త్యజించినటువంటి వాడు, ఈ మూడిని జయించినటువంటి వాడు, ఈ మూడిటి విషయాలలో ఆధిక్యతను సంపాదించినటువంటి వాడు, అంటే ఈ యొక్క కీర్తి, కాంత, కనకము అనేటువంటి ఈ 3 విష వలయాలలో పడకుండా తనను తాను దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క శక్తి చేత తనను తాను కాపాడుకొని వాడు ధన్యుడు అని మన యొక్క శాస్త్రులు, మన యొక్క కవులు, మన యొక్క పండితులు, మన యొక్క పెద్దవారు చెప్పుచున్నారు. అయితే వారు ఆ మాటను చెప్పడానికి కారణం ఏమిటయ్యా అంటే, మనము మొట్టమొదట చదివినటువంటి వాక్యము ఏమిటండి? యోహాను రాసినటువంటి పత్రిక, మొట్టమొదటి పత్రిక ఏమండి 2వ అధ్యాయములో మనం చదివాము. చూసారండి? శరీరాశయం, నేత్రాశయం, జీవపు డంబము ఇవి తండ్రి వలన కలిగినటువంటివి కావు, ఇవి లోకనాథుడు, వాయుమండలాధిపతి సాతానుడు వలన కలిగినవి అని అక్కడ ఇందాక మనం చదువుకున్నాం. చూసారా? అదే అంశాన్ని మరి పండితులు చెప్పే మాట ఏమిటంటే, కీర్తి, కాంత, కనకం. ఈ యొక్క 3 విషయ వలయాలలో మొట్టమొదటిది కీర్తి. ఏమండి? ఈ కీర్తి అయినటువంటి ఈ యొక్క కాటకములో, అంటే ఆ యొక్క లోయలో, ఆ యొక్క ఊబిలో,
ఆ వలలో ఏమండి మన యొక్క ఆది తల్లి పడిపోయింది. ఎప్పుడైతే మీరు దేవతల వలె అగుదురు అని చెప్పంగానే ఆమెకు ఆ పండు తినాలనేటువంటి ఆశ మరింత ఎక్కువైపోయి అతని మాట విని, ఆ సాతానుడు యొక్క మాట విని మన యొక్క ఆది తల్లి ఆ యొక్క పండును తిని పాపాన్ని మూట కట్టింది. మనకు వంశపారపర్యంగా తరతరాల వారిగా ఆ యొక్క పాపాన్ని మనకి ఆమె ఇచ్చింది ఆస్తిగా. సరే, అయితే ఈ యొక్క సాతానుడు ఈ యొక్క దుర్బుద్ధిని, చెడ్డ స్వభావాన్ని మన యొక్క తల్లిలో ప్రవేశపెట్టాడు. ఎందుకంటే ఏమండే వాడు కూడాను పరలోక రాజ్యంలో దేవుని మీద ఆ రీతిగానే తలంచినాడు. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి పైగా ఏమండి వాడు అటువంటి ఆలోచనని, స్వభావాన్నే కలిగినటువంటి వాడు కాబట్టి అతని యొక్క స్వీయ బుద్ధిని ఈ యొక్క ఆది తల్లి మీద ప్రవేశపెట్టాడు. అందుకు గాను యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చదవవలసిందిగా చెప్తున్నానండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినట్లయితే మనకు ఉంటుంది. అయితే ఏదో నక్షత్రమా, ఆ వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చిందును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, చాలండి, మేఘమండలం మీద. చాలండి. చూసారండి అక్కడ ఏమన్నాడండి వాడు? నేను ఆకాశమునకు ఎక్కిపోదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసమును హెచ్చించుకొందును అని అన్నాడు. ఏమని తర్వాత చూసారా, ఈ యొక్క 12 నుంచి మనం చూసినట్లయితే తేజో నక్షత్రమా వేకోచుక అని మీరు చదివారు కదమ్మా. చూడండి ఇక్కడ 13లో కూడాను నేను ఆకాశమునకు ఎక్కిపోయేదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసము నేను హెచ్చించుకొందును. చూసారండి, అది వాడి యొక్క దుర్బుద్ధి, వాడి యొక్క స్వార్థము, వాడి యొక్క పాపపు నీచపు బుద్ధి. చూసారా, అటువంటి తనకు కలిగినటువంటి ఆ యొక్క దురుద్దేశమునే, దుర్బుద్ధినే వాడు ఏం చేశాడంటే ఈ యొక్క ఆది తల్లికి కూడాను అటువంటి స్వభావాన్ని ప్రవేశపెట్టాడు. అసలైతే మనము ప్రసంగి 7:29 ప్రకారంగాను దేవుడు మానవులను యథార్థవంతులుగా పుట్టించారు దేవుడు. కానీ ఏమండి వారు లోపల తంత్రములను ఏర్పాటు చేసుకున్నారని మనము చూస్తున్నాం కదండి. కాబట్టి ఈ యొక్క కీర్తి అనేటువంటి విషయంలో మన యొక్క ఆది తల్లి పడిపోయినారు, ఓటమిని చవిచూసి ఉన్నారు. తర్వాత కీర్తి, కాంత. ఏమండి రెండవది కాంత. సరే, కాంత అంటే పరస్త్రీ వ్యామోహము అనేటువంటి దాని గురించి మనము ఆలోచన చేసినట్లయితేనండి మనకు వెంటనే గుర్తుకొచ్చేటువంటి సంభాషణ ఏమిటయ్యా అంటే దావీదు బత్షెబా విషయం. ఏమండి ఆ యొక్క విషయంలో మనం చూసినట్లయితే దావీదు గారు మరి బాలదావీదుగా ఉండి గొలియాతును చంపారు. ఆ యొక్క ఫిలిస్తీన్ల బారి నుండి ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల్ని బాలదావీదుగా కాపాడుకున్నాడు. తనకు తాను ఒక మంచి జీవితాన్ని ఏర్పాటు చేసుకుంటానికి దేవుని యొక్క శక్తి ఆ రీతిగా ఆ యొక్క దావీదు గారికి ఉపయోగపడింది. చూసారా, మరి ఒక రాజుకు అల్లుడయ్యే అవకాశం కూడాను మరి ఈ యొక్క దావీదుకి కలిగింది. తర్వాత దావీదు మరి ఇతర రాజులకు రాజుగా మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించినటువంటి వ్యక్తిగా ఈ యొక్క దావీదు గురించి మనకు తెలుసు. అయితే ఆయన మరి బత్షెబా విషయంలో
ఆయన ఏం చేశారండి? లోపల లోపంతో మునిగిపోయారు. ఏమండి? ఆయన లోపల లోపాన్ని కలిగించుకున్నారు. ఆ యొక్క లోపం చేత తన యొక్క ఆలోచనల చేత తన యొక్క కన్ను చూచిన దానిని తన యొక్క మనస్సుతో దానిని పొందాలని ఆయన ఆలోచన చేసి ఏమండి ఏం చేశారు? ఆయన ఆ యొక్క ఘోర పాపానికి ఆయన గురి చెందారు కదండి. అయితే ఆ ఘోర పాపాన్ని ఆయన గురి చెందటం వలన కలిగినటువంటి ఫలితం ఏమిటండి? ఏమండి ఆయన దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో ప్రధానంగా 2 ఆజ్ఞలను ఆయన మీరిపోయినారు. ఒకటి, వ్యభిచరింపకూడదు అనేటువంటి దానిని వారు మీరినారు. తదుపరి ఆయన ఏం చేశారంటే దేవుడు చెప్పినటువంటి మరొక ఆజ్ఞ, నరహత్య చేయకూడదు అనేటువంటి ఆ యొక్క ఆజ్ఞను మరి దావీదు గారు తప్పినారు. చూసారండి, ఎప్పుడైనా సరే మరి వడ్డీలకు వడ్డీ పెరిగిపోయి చాలా మంది మనుషులు ఇబ్బంది పడుతున్నారని మనం చదువుతూ ఉంటాం కదండి. అదే విధంగా మరి ఒక పాపము చేసినట్టు వాడు ఆ పాపమును కప్పిపుచ్చుకుంటానికి మరొక పాపము చేయవలసి వస్తుంది కదండి. అందువలన మనము ఎన్నడైతే ఆ యొక్క పాపానికి గురి చెందుతున్నామో ఆ సమయంలో ఆ యొక్క పాపానికి మనము ప్రథమార్థములోనే ఏం చేయాలండి? దానికి పెట్టాలి. పెట్టకపోతే ఏమవుతుందంటే ఒక ఉంది. మరి మొదటలో నేను ఈ యొక్క పాస్టర్గా ఉన్నప్పుడు జాయిన్ అయినప్పుడు మా యొక్క పిల్లలకి స్కూల్ ఫీజు కట్టేటువంటి సందర్భంలో నాకు కొంచెం కష్టంగా అనిపించింది. ఇక్కడ ఈ తమిళనాడు రాష్ట్రంలో మరి నేను ఇబ్బందులు పడుతున్నప్పుడు నేను ఒక చోట డబ్బులు వడ్డీకి తీసుకున్నానని ఒక దైవజనుడికి చెప్తే ఆ పెద్ద ఆయన నాకు చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే, ఎప్పుడు కూడాను నీవు అప్పు చేయవద్దు. నీవు ఎప్పుడైతే ఈ యొక్క అప్పులు చేయటానికి నువ్వు అలవాటు పడతావో నీ యొక్క పతనము ఆ రోజునే ప్రారంభం అవుతుంది, జాగ్రత్త అని ఆయన ప్రార్థన చేసి నన్ను పంపించటం అనేటువంటిది జరిగి ఉన్నది. కావున మనము ఒక తప్పిదం కోసం మరొక తప్పిదం చేసేటువంటి సందర్భాలు మన జీవితంలో వస్తాయండి. అలా రాకుండా ఉండాలని మనము దేవుడికి మొట్టమొదటిలోనే, దేవా నా కన్ను కోరుకున్నది నా మనసు కోరుకోకూడదు, నా కన్ను కోరుకున్నటువంటి కోరిక చొప్పున నా శరీరం దానికి లోనవ్వకూడదు అని మొదటగా మన యొక్క కన్నుల్లో కలిగినటువంటి ఆ యొక్క కల్మషమును, కలతని, ఆ యొక్క కోరికను మనము మొదటగా తీసివేసుకుంటానికి దేవుడికి ప్రార్థన చేయవలసినటువంటి అవసరం మనకి ఉండి ఉన్నది. మరి ఆ రకంగా దావీదు గారు ఆ యొక్క బత్షెబా విషయంలో చేసినటువంటి లోపల లోపం చేత, ఆ పాపము చేత ఏమండి వారు మరి దేవుడిచ్చినటువంటి 2 ఆజ్ఞలను ఆయన పోగొట్టుకున్నారు. అంతేకాకుండాను మరొక పరోక్షమైనటువంటి ఆజ్ఞ ఏమిటంటే ఇర్మియా ప్రవక్త ద్వారాగా మరి 13వ అధ్యాయంలో 20వ వచనంలో మరి దేవుడిచ్చినటువంటి మరొక అనుసంధానమైనటువంటి ఆజ్ఞ ఉంది. అదేంటంటే, నేను నీకు ఇచ్చినటువంటి నీ యొక్క సౌందర్యమైనటువంటి మందను నువ్వు ఎలాగ సంరక్షించుకుంటున్నావు అని. అంటే దేవుడిచ్చినటువంటి భార్య విషయంలోను, దేవుడిచ్చినటువంటి గర్భ బహుమానమైనటువంటి బిడ్డల విషయంలోను ఆ యొక్క కుటుంబ యజమానిగా ఆ యొక్క వ్యక్తి చేయవలసినటువంటి బాధ్యతల్లో ఎటువంటి లోపము ఉండకూడదు. ఈ రోజున కొన్ని ఛానల్స్ లో మనము కొన్ని న్యూస్లు వింటూ ఉంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో మరీ విపరీతంగా మరి ఈ యొక్క కాంత విషయంలో ఏమంటే ఈ యొక్క శరీర ఆశల చేత, శరీర కోరికల చేత ఈ మధ్య కాలంలో మరీ దారుణంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క దావీదు గారి యొక్క కుటుంబంలో వచ్చినటువంటి
ఆ పరిణామం ఊరికినే పోలేదండి. ఆయన నాతాను ప్రవక్త ద్వారాగా హెచ్చరింపబడినటువంటి వాడే, సంస్కరించబడిన వాడే దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేసి ఆయన ప్రతాపడానికి నాంది పలినప్పటికీ కూడా ఆయన యొక్క జీవితంలో జరిగినటువంటి దుస్థితి ఏమండి, ఆయనకున్నటువంటి ఉపపత్నులు, ఆ యొక్క బిడ్డల సముదాయంలో జరిగినటువంటి దుష్పరిణామం ఏంటో తెలుసండి? వావి వరుస లేకుండా ఒక అత్యాచారం జరిగింది. దాని గురించి చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది సాతానుడు యొక్క ప్రేరేపణ చేత జరిగింది. తర్వాత సొంత కొడుకే తండ్రి అయినటువంటి దావీదును చంపడానికి పూనుకున్నాడు. చూసారా? అటువంటి పాపము పాపమునే చేయాలని, పాపమునే కోరుకుంటూ ఉంటుందండి. ఈ పాపము అనేటువంటి మాటలో ఆ 3 అక్షరాల్లో సెంటర్లో ఉన్నటువంటి పాని తీసేస్తే పాము అని వస్తుందండి. పాపము అనేటువంటి పదములో సెంటర్ అక్షరాన్ని పాని తీసేస్తే పాము అని వస్తుంది. పాము ఎలాగైతే కుయుక్తిని కలిగి అది జరజరా పారిపోతూ పరిగెడుతూ మనల్ని పరిగెట్టేలాగా చేస్తుందో, లో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటిది ఏమిటయ్యా అంటే పాము. పాము అనగా విషము, ప్రాణహాని కలిగించేటువంటిది ఈ యొక్క పాపము అనేటువంటి అంతరార్థాన్ని మనం ఎల్లప్పుడూ కూడాను జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. అంతేకాకుండా మరి ఒక ఉదాహరణ కూడాను నేను మీకు తెలియపరచాలని కోరుకుంటున్నానండి. మరి మార్కు సువార్త 6వ అధ్యాయం 17 నుంచి 29 వచనాలు చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 17 నుంచి 29 వచనాలు. సరే, అవి ఎక్కువ వచనాలు కాబట్టి అండి, మార్కు సువార్త 6వ అధ్యాయము 17 నుంచి 29. హేరోదు తన సహోదరుడకు ఫిలిప్పు భార్య హేరోదు తన సహోదరుడకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకుని నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకున్నట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పగా, ఏమండి అక్కడి నుంచి మనం చూసినట్లయితే 29 వరకు కనుక మనం చూసినట్లయితే అక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటో తెలుసండి. ఆ యొక్క హేరోదు తన యొక్క సహోదరుని యొక్క భార్యను చెరపట్టడం చేత ఈ యొక్క బాప్టిజం ఇచ్చి యోహాను గారు ఆ యొక్క హేరోదు గారిని హెచ్చరించడం చేత ఆ యొక్క హేరోదియా తాను చెరపట్టినటువంటి అక్రమ సంబంధముగా సహోదరుని భార్యను తీసుకొచ్చాడు కదండి ఆయన. అటువంటి ఆ కారణం చేత ఈ యొక్క బాప్టిజం ఇచ్చి యోహాను గారు అతన్ని హెచ్చరించడం చేత మరి బాప్టిజం ఇచ్చి యోహాను గారి యొక్క తల చిరచ్ఛేదము గావించబడింది. అంటే ఆ బాప్టిజం ఇచ్చి యోహాను గారి యొక్క తలని నరికివేసి తాను ఉంచుకున్నటువంటి ఆమె కుమార్తె జన్మదినోత్సవం కోరిక ప్రకారంగా ఆ యొక్క హేరోదు పరిశుద్ధుడైనటువంటి బాప్టిజం ఇచ్చి యోహాను గారి యొక్క తలను నరికించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ కూడా చూడండి, సేమ్ దావీదు లాగానే హేరోదు కూడాను చేసినటువంటి దురాగతం ఏమిటయ్యా అంటే, ఏమంటే ఆ పరస్త్రీ వ్యామోహం వలన, హేరోదియా వ్యామోహం వలన, అక్రమ సంబంధం పెట్టుకోవటం వలన వ్యభిచరించటం మాత్రమే కాకుండాను అతను కూడాను, ఆ హేరోదు కూడాను నరహత్యను చేశాడు.
ఇంకా అంతర్లీనంగా చూసినట్లయితేనండి, దావీదైనా హేరోదైనా ఈ కేవలము వ్యభిచారము నరహత్య చేయటం మాత్రమే కాదండి, అంతర్లీనముగా ఇంకొక ఆజ్ఞను కూడా మీరి ఉన్నారు. అదేంటో తెలుసండి? న్యాయము జరిగించేది నేనే, నాకు నేనే సాటి అని ఎవడైతే ఎప్పుడైతే అనుకుంటాడో అప్పుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని దేవుడిచ్చినటువంటి ఆ మొదటి ఆజ్ఞను కూడాను వాడు మీరినట్లే. చూసారా? టోటల్గా మనం ఆలోచన చేసినట్లయితే ఆ దేవుడిచ్చినటువంటి నీతి ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలను మనుషులు మీరినట్లే. పైకి ఈ ఒక్క ఆజ్ఞే కదండి, పర్వాలేదులేండి, మరొక నెలలో నేను ఆ యొక్క ఆజ్ఞలను ఆచరించడానికి నేను ఆరాట పడతాను, ఆయత పడతానండి, సిద్ధపడతానండి, ఈ నెలలో ఈ ఒక్క ఆజ్ఞ విషయంలో చూచి చూడనట్టుగా పోనివ్వండి అని కొందరు తోటి విశ్వాసులతో పాస్టర్ గారితో చెప్తూ ఉంటారు. ఏమండి? అది తప్పండి. ఎప్పుడైతే మనము ఒక చైన్లో ఒక లింకు తప్పిపోతే ఆ చైన్ దాని మీద ఉండకుండా అది పనికి రాకుండా పోతుందో, సేమ్ అదే విధంగా మన యొక్క భక్తి విశ్వాసం కూడాను అలాగే ఉంటుందని మనము గ్రహించాలి. కాబట్టి అండి, మనం మొట్టమొదట మన యొక్క కీర్తి కాంత అనేటువంటి ఈ 2 విషయాల గురించి మనము జ్ఞాపకం మరి దేవుని యొక్క వాక్య ప్రకారంగా ధ్యానం చేసుకొని ఉన్నాం. మూడవది కనకం. ఏమండి? కనకం అంటేనండి డబ్బులు, ద్రవ్యం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇది కూడాను. ఏమండి? దీని గురించి మనము చూసినట్లయితే అమ్మ యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని తీయండి అమ్మా. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 4, 5, 6 వచనాలని చదువుకుందామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యోధా ఈ అత్తరు ఎందుకు 300 దెనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పెను. చూసారండి? ఈ యొక్క ఇస్కరియోతు యోధా గురించి మనము ఒక మంచి ఇంట్రడక్షన్, పరిచయ వాక్కులు, వాడి యొక్క స్వభావము. ఏమండి? వాడు పైకి మంచివాడుగానే ఉన్నాడట, కానీ లోపల వాడిలో ఉన్నటువంటిది ఏంట్రా అంటే దొంగతనము. చూసారా? ఇక్కడ వీడు దొంగతనము అనేటువంటి విషయంలో వీడు సాతానుడికి లోనైనట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. తదుపరి 13వ అధ్యాయానికి వెళదామండి. పక్కనే ఉన్నటువంటి 13వ అధ్యాయము. 13వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతామండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం అండి. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, సరే తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగెను. చూసారా? ఇక్కడ ఈ 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే ఏమండి ఏం జరిగిందండి? యేసుక్రీస్తు వారితో పాటు ఇస్కరియోతు యూదా భోజనం చేస్తున్నాడు. అయినప్పటికీ కూడాను ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించాడట. అతని యొక్క మనస్సు లోపల ఆ యొక్క అపవాది అయినటువంటి సాతానుడు ఇస్కరియోతు హృదయంలో ఏమండి దుష్టాలోచన అతనిలో పుట్టించాడట. కాబట్టి లోపల కుట్రబుద్ధి సాతానుడు మనుషులకు కలిగిస్తాడు అని చెప్పడానికి ఇది ఒక తార్కాణము, నిదర్శనం. తదుపరి యోహాను సువార్త 13వ అధ్యాయము
29వ వచనాన్ని చదవండి అమ్మా. యోహాను సువార్త 13వ అధ్యాయం 29. డబ్బు సంచి యోధా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బేదలకేమైనను ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్లు కొందరు అనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళెను. అప్పుడు రాత్రి వేళ. సరే, అప్పుడు రాత్రి వేళ అంటే ప్రకృతి పరంగా అది రాత్రి సమయమే, కానీ అక్కడ నుంచి ఈ యొక్క ఇస్కరియోతు యొక్క జీవితము చీకటితో నిండిపోయినది. కారు మబ్బులతో, కటిక చీకటితో, కటిక పాపముతో అతని యొక్క హృదయము, ఇస్కరియోతు యోధా యొక్క హృదయము నిండిపోయినది అని మనము గమనించవచ్చు. కావున మరి సాతానుడు కలిగించినటువంటి ఈ యొక్క ధనదాహము వలన ఏమంటే ఇతను కనకము అనేటువంటి కాంక్షకు, అనేటువంటి కోరికకు వీడు ఈ యొక్క ఇస్కరియోతు యూదా లొంగిపోయినాడు. తదుపరి మరొక వ్యక్తి గురించి కూడా మనం చూసుకుందామండి. అది ఈ యొక్క కనకము, ధనాపేక్షతో నాశనం అయినటువంటి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దామండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మను అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచదనో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. చూసారండి, ఇక్కడ తర్వాత చదువుకుందామమ్మా. ఇక్కడ చూడండి, ఈయన ఈ యొక్క సీమోను అనేటువంటి వాడు, వీడు వేరే ఏమంటే వాడు ఒక మంచి దేవుని యొక్క కార్యక్రమాన్ని చూశాడు. ఏమిటా ఆ దేవుని యొక్క కార్యక్రమం అని అంటే ఏమంటే పేతురును యోహానును ఏమంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల యొక్క తలల మీద ఏమంటే చేతులుంచి ప్రార్థన చేసి వారికి పరిశుద్ధాత్మ వరాన్ని వచ్చే విధంగా వారు ప్రార్థించగా వారి మీదకి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడ్డారు. ఇది చూసినటువంటి ఆ యొక్క సీమోను వారి ఎదుట అంటే పేతురును యోహాను ఎదుట ద్రవ్యము, కనకము, డబ్బు, సొమ్ము ఏమండి ఆ డబ్బులను వారి ఎదుట పెట్టి, పేతురు, యోహాను, మరే మీరు చేసిన కార్యము చాలా బాగుంది, ఇదిగో ఈ డబ్బులు మీరు తీసుకోండి, లంచం ఏమండి ఈ యొక్క డబ్బును మీరు తీసుకొని నేను ఎవరి మీద చేతులు పెడతానో వాడు పరిశుద్ధాత్మను పొందే విధంగా ఈ అధికారం నాకు ఇవ్వండి అన్నాడు. ఏమండి పేతురు గారికి, యోహాను గారికి ఆ యొక్క సీమోను అనేటువంటి ఆ యొక్క ధనాపేక్షకుడు, నయ వంచకుడు వారిని డబ్బులు ఇచ్చి దేవుని యొక్క వరాన్ని అడిగింది. ఎందుకండి, దేనికి అడిగాడు వాడు? తద్వారా ఈ వరాన్ని గనక పొందితే వాడు వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళి ఆ విధముగా వారికి ఆ యొక్క పరిశుద్ధాత్మ వరాన్ని వాడు సరఫరా చేసి అధికమైనటువంటి రేటుని ఏమంటే వాడు పెడుతున్నాను అనుకున్నటువంటి ఈ యొక్క ద్రవ్యానికి ఎక్కువగా వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇంకా వాడు ధనవంతుడు అవ్వాలనేటువంటి ధనాపేక్షతో వీడు ఆ రీతిగా కోరుకున్నాడు. ఏమండి అక్కడ ఆ యొక్క అత్తరు బుడ్డి యొక్క రేటుని చెప్పి ఏమండి 12వ అధ్యాయంలో చెప్పి వాడు ఏం చేశాడు, ఇది బీదలకు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఈ డబ్బుల్ని ఇలాగ పాడు చేస్తున్నావు అన్నాడు. ఏమండి అక్కడ ఇస్కరియోతు యూదాకి బీదల మీద ప్రేమ కాదు, వాడు దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులు సంచులు చూసారా, మనీ బ్యాగు, ఆ మనీ బ్యాగ్ మీద ప్రేమ. ఏమండి ఆ మనీ బ్యాగ్లోకి ఆ డబ్బులు వస్తే ఆ డబ్బులను తీసుకొని వాడు ఏమండి
తినుము, త్రాగుము, సుఖించము అనేటువంటి ఆ యొక్క అవలక్షణాలను, ఆ చెడ్డ కోరికలను, శరీరిచ్చలను వాడు నిర్వహించుకుంటానికి అడిగాడే చెప్పాడు కానీ ఆ పేదల మీద ప్రేమ మాత్రం కాదని మీరు ఇందాక చదువుకున్నటువంటి వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఓకే, కాబట్టి అండి ఇక్కడ ఈ యొక్క సీమైనటువంటి వాడు అలాగా ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాడు. అడిగితే అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఏమండి అంటే నువ్వు నశిస్తావురా బాబు అని చెప్తున్నాడు పేతురు గారు. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారండి, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువుని వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును అని మంచి సద్బోధ చెప్పినారు పేతురు గారు ఆ సీమోనికి. ఏమండి, చెడుతనాన్ని మానుకో, ప్రభువుని వేడుకో, ప్రభు ఒకవేళ నీ యొక్క హృదయాలోచనలను క్షమించవచ్చును అని హితోపదేశము, ఏమండి మంచి మాటలను, సత్య సువార్తను పేతురు గారు ఆ సీమోనుకు అందించారు. మరి మనం కూడాను సర్వజగముల సృష్టికర్త అయినటువంటి యేసు స్వామిని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయండి. వ్యర్థముగా ఎందుకంటే మీ యొక్క ద్రవ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. అక్కడికి వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలి అనేటువంటి ఆ యొక్క లోకాచారములు, పెద్దల పారంపర్యాచారములు వద్దండి. ఆత్మదేవుడిని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయండి. దేవుడు మీకు మేలు చేస్తారు. ఆయన సృష్టికర్త, విమోచనకర్త అని మనము సువార్త సేవ చేస్తున్నాం. ఏమండి, అయితే వాటిని కొందరు వింటారు, మరికొందరు వినకుండా పోవయ్యా, చెప్పావులేవయ్యా అని మనల్ని తోలనాడుతారు కదండి. చూడండి, ఇక్కడ మరలా ఇలా చెప్పి ఈ యొక్క పేతురు గారు మరొక అంశాన్ని చెప్పారు. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పారు. చూశారండి, ఏమండి, ఘోర దుష్టత్వం, నిజ దేవుడిని దేవుడు కాదని చెప్పటమే దుష్టత్వం. ఏమండి, దేవుని యొక్క ఆజ్ఞలను ఆచరించకుండా జీవించటమే దుర్నీతి బంధకాలు కలిగి ఉండటం. ఆ విధంగా నాకు కనబడుచున్నదని పేతురు గారు చెప్పారు. చెప్పితే అతగాడు ఏమని చెప్పాడో చూడండి, 24వ వచనం. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. ఈ చెప్పటంలోనండి అక్కడ సమర్పణ లేదండి. ఏమండి, నిరాధారణ, నెగ్లిజెన్సీ కనబడుతోంది, రెక్లెస్ స్వభావం, ఎదురాడే తత్వం కనిపిస్తుంది అక్కడ. నేనా మీ దేవుడిని నేను ఆరాధన చేయటమా, మీ దేవుడి కోసం నేను రావటమా? ఆహా, అదంతా జరిగేది కాదు. కావాలంటే మీరే నా గురించి మీరు ఒక ప్రార్థన చేస్తే చేసుకోండి, నేను మాత్రం ప్రార్థన చేయను అని కొందరు అంటారు. ఇంకా కొందరు ఏమంటారు తెలుసండి, మరండి నేనండి ఈ యొక్క 3 అంతస్తుల బిల్డింగ్ కట్టాలని అనుకుంటున్నాను. అది కట్టేటువంటి ద్రవ్యం మీ దేవుని నాకు ఇవ్వమని చెప్పండి, నాకు వచ్చేలాగా చేయమనండి, అప్పుడు చూస్తా, అప్పుడు వస్తా మీ దేవుడి దగ్గరికి అని కొంతమంది పాపం మనవారు, మన యొక్క ఆత్మీయులు, మనవారు అలా చెప్పుకుంటూ ఉంటారు. ఏమండి, కాబట్టి పేతురు చెప్పినటువంటి సద్బోధని ఇతగాడు దుర్బోధగా భావించి తనకున్నటువంటి దుష్టత్వంలోనే, దుర్నీతిలోనే, ఆ బంధకాల్లోనే
పంది వలె నేను పొరలాడుతాను. నేను గొర్రె పిల్ల వలె నిష్కళంకంగా పరిశుద్ధ జీవితాన్ని నాకు అవసరం లేదని అతగాడు వెళ్ళిపోయాడు. చూసారా? కాబట్టి ఈ రీతిగా మనం చూసినట్లయితేనండి, మరి ఆ యొక్క యోహాను రాసినటువంటి మొట్టమొదటి పత్రికలో మనం మొదటగా చదువుకున్నటువంటి ఏమండి వాక్యములు ఏమిటండి అవి? 2వ అధ్యాయము, యోహాను రాసినటువంటి మొట్టమొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఉన్నటువంటి విషయాలు ఏంటండి? లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము ఇవి తండ్రి వలన కలిగినటువంటివి కావు, ఇవి లోక సంబంధమైనవే, ఇవి సాతానుడు కలిగించినటువంటివే అని మనకు అక్కడ యోహాను రాసిన మొట్టమొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనం అక్కడ చూస్తున్నాం. అదే విధంగా మన యొక్క బంధువులు, మన యొక్క ఆత్మీయులు, మన యొక్క స్నేహితులు, పండితులు, మేధావులు చెప్పేటువంటి మాట ఏమిటయ్యా అంటే, మనుషుడి యొక్క పతనానికి గల ముఖ్యమైనటువంటి 3 కారణాలు, ఒకటి కీర్తి, రెండవది కాంత, మూడవది కనకం. ఏమండి? ఈ మూడిటి విషవలయంలో తప్పనిసరిగా మానవుడు పడిపోతాడు. ఆ పడిపోవటం వల్ల మానవుడు చెడిపోతున్నాడు. కావున ఆ మూడిటి విషవలయంలో మనుషులు పడకూడదు అని మన యొక్క మేధావులు, మన యొక్క కవులు, మన యొక్క శ్రేయభిలాషులు, ఆత్మీయులు చెప్పుతున్నటువంటి విషయాలను మనము మన యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారాగా అనుసంధానము చేసుకొని, దేవా యేసయ్యా, నాలో ఉన్నటువంటి ఈ యొక్క శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము అనేటువంటి ఈ యొక్క విష వలయాలలో నేను పడకుండా, స్వామి మాకు కావలసినటువంటి పవిత్రతను మీరు చేకూర్చి మమ్మలను కరుణించి కాచి కాపాడండి ప్రభువా అని మనము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మనము ప్రార్థించుటలో పాలివారమై ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము ఇంత సమయాన్ని దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క వాక్య ధ్యానాంశంతో మనము గడిపినటువంటి ఈ యొక్క శుభతరుణములు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి యొక్క లోపల ఉన్నటువంటి ఆ యొక్క నేత్రాశను, శరీరాశను, జీవపు డంబమును తీసివేసి మనల్ని పవిత్రులుగా చేయాలనియు, ప్రతి వారి యొక్క ప్రార్థనలు ఆలకించి మనందరికీ కూడాను దేవుడు దీర్ఘాయుష్మంతులుగా మనల్ని తీర్చిదిద్దాలని కోరుకుంటూ నేటి యొక్క వాక్య ధ్యానం